హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతులకు సంబంధించి. అయితే మార్చి 1 నుంచి రైతులందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీలో రైతులందరికీ జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్. మార్చి 1 నుంచి వారందరికీ అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడే వచ్చింది. అయితే వివరాలకు వెళ్ళినట్లయితే, ఏపీలో ఆక్వా రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధశుద్ధితో కృషి చేస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సిద్దిరాజ్ అప్పలరాజు తెలిపారు. అయితే విజయవాడలోనే మంత్రి పెద్దిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆక్వా సాధికారత కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఇటీవల ఈ ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కలెక్షన్లకు మార్చి 1వ తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని డిస్కాంలను ఆదేశిస్తూ తీర్మానం చేశారు. చూశారు కండి, మొత్తం మీదుగా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు రైతులకు. ఎందుకంటే అర్హులైన ఆక్వా రైతులందరికీ కూడా సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అయితే మార్చి 1 నుంచి అమలు చేస్తామని చెబుతుంది. మొత్తం మీదుగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.